కలియుగంలో ప్రజలందరూ అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు గ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెవ్వియు చేయజాలరి కలియుగమందు మానవులు. ఈ పద్యంలో మనం గమనించాల్సింది చెప్పిన పదాల యొక్క కూర్పు. అలసులు అంటే సోమరితనంతో ఉన్నవాళ్ళు, తెల్లవారుజాముననే లేచి యోగా చేసి చక్కగా భగవంతుడిని ప్రార్థిస్తూ జీవితాన్ని గడపలేరు కలియుగంలో. ఎందుకంటే అందరికీ సూర్యోదయం అయిన తర్వాత 8కో 9కో లేచే అలవాటు ఉంది కాబట్టి. ఎప్పుడైతే అలసత్వం నీలో ఉంటుందో అప్పుడు నీ బుద్ధి మందగిస్తుంది కదా. సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. ఎప్పుడైతే అలసత్వం నీలో ప్రవేశిస్తుందో అప్పుడు నీ బుద్ధి చురుకుగా పనిచేయదు. వాళ్ళు అలసులు, సోమరితనంలో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ బుద్ధి కూడా చురుకుగా ఉండదయ్యా. మరి శరీరానికి మనస్సుకు సాధన లేనప్పుడు ఏమవుతుంది? ఉగ్రరోగ సంకలితులు అలసులు మందబుద్ధియుతులు అల్పతర ఆయువులు. శరీరానికి మనస్సుకు సరి అయినటువంటి సాధన లేకపోతే ఆయుష్ తగ్గిపోతుంది. సూర్యోదయం తర్వాత ఎప్పుడైతే లేస్తున్నావో అప్పుడు నీ ఆయుష్ తప్పనిసరిగా తగ్గిపోతుంది. ఎందుకు తగ్గుతుంది అని మీరు ప్రశ్నించవచ్చు. ఎందుకు తగ్గుతుంది అంటే బయటికి వెళ్ళాల్సిన మాలిన్యాలన్నీ నీలోనే ఉంటాయి. అప్పుడు చక్కగా లోపల మాలిన్యాన్ని బయటికి పంపించాలంటే మీకు ఒక న్యూస్ పేపరు, ఒక కప్పు కాఫీ కావాల్సిన దౌర్భాగ్య స్థితి ఏర్పడుతుంది. ఇది లోపలికి వెళ్తే కానీ అది బయటికి రాదంటారు వాళ్ళు. ఎందుకు చెప్పండి? నీ శరీరంలో ఉన్న మాలిన్యాన్ని నువ్వు బయటికి పంపించాలి అంటే ఇంకొక సాధనం అవసరం అవుతుంది, ఇంకొక మందు అవసరం అవుతుంది. అంటే అంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? అందుకే అలసులు మందబుద్ధియుతులు అల్పతర ఆయువులు. ఆయుష్ తగ్గిపోతూ ఉంది. త్రేతాయుగంలో దశరథుడు 66,000 సంవత్సరాలు జీవించాడు. రాముడు 11,000 సంవత్సరాలు పరిపాలించాడు. ద్వాపర యుగానికి వస్తే కృష్ణుడు 125 సంవత్సరాలు జీవించాడు. కలియుగంలో చెప్పలేము. ఎందుకని అంటే యుగం మారుతున్న కొద్దీ ధర్మ ఆచరణ తగ్గుతుందండి. ధర్మాచరణ తగ్గితే ఆయుష్ తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే చెబుతున్నాడు కలియుగంలో ధర్మం ఒకే పాదం మీద ఉంటుంది కాబట్టి అందరి ఆయుష్ తగ్గిపోతుంది. అందుకే అందరిది కూడా అల్పతరాయువులు. అంతేకాదు ఉగ్రరోగ సంకలితులు. కరోనా అంటాడు, డెల్టా అంటాడు, ఒమిక్రాన్ అంటాడు. వీడు చేసినటువంటి ఈ అపభ్రంశపు పనుల వలన వాడు ఆయుర్దాయం తగ్గిపోతుంది. అనేకమైనటువంటి రోగాలు వస్తూ ఉంటాయి. మందభాగ్యుడు, ఈ మాట మనం గమనించాలి. అదృష్టం చాలా తక్కువగా ఉంటుంది. ఆచరణ లేకుండా ఇలా ఎప్పుడైతే కర్మను నువ్వు పెంచుకుంటూ పోతూ ఉంటావో అప్పుడు నీ అదృష్టం తగ్గుతుంది. ఏది కూడా ఉట్టిగా రాదండి. భోగేషు పుణ్యం కుశలేషు పాపం కలేవరం కాలజవేన హిత్వా అంటాడు నరసింహస్వామి ప్రహ్లాదుడితో. నాయన నీ భోగం అంతా పుణ్యం రూపంలో, నీ పుణ్యం అంతా భోగం రూపంలో అనుభవిస్తావు. నీ పాపం అంతా తపస్సు ద్వారా మాత్రమే పోతుంది. మరి మన దగ్గర తపస్సు లేదు, పుణ్యము లేదు. అప్పుడు ఏమైంది? భాగ్యం తగ్గిపోతుంది, అదృష్టం తగ్గిపోతుంది. ఏది తనంతట తాను నీకు రాదు. ఇవాళ ఒక్కొక్క పద్యాన్ని మీరు చదువుతున్నారంటే ఆ పద్య పఠనం వల్ల మీ శరీరంలోని నాడుల మీద కలుగుతున్న ఒత్తిడి మీ జీవితాన్నే మార్చేస్తుంది. మీరు నమ్మాలి. ఇది ఋషి చెప్పిన వాక్యం. తెలుగులో 56 అక్షరాలు ఉంటాయి. సంస్కృత భాషకు ఉనికిని సౌండ్గా మార్చగలిగిన శక్తి ఉంది. ఏణాంకానల్ల భానుమండల లస శ్రీ చక్ర మధ్యే స్థితాం బాలార్కద్యుతి భాసురాం కరతలై పాశాంకుశౌ బిభ్రతీం చాపం బాణమపి ప్రసన్నవదనాం కౌసుంభవస్త్రాన్వితాం తాం త్వాం చంద్రకళావతం సమకుటాం చారుస్మితం భావయే అని ఎప్పుడైతే ఒక ధ్యాన శ్లోకాన్ని మీరు చదువుతారో అప్పుడు చాపము, బాణము, అంకుశము, పాశము ధరించిన అమ్మవారి రూపం మీ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది, మీ ఇంట్లోకి వస్తుంది. ఇది ప్రత్యక్షంగా నిరూపించి చెప్పినటువంటి సత్యం. కనుక జీవితం అనేది ధర్మబద్ధమైన మార్గంలో వెళుతూ ఉంటే ఆరోగ్యం బాగుంటుంది, అదృష్టం బాగుంటుంది. మరి ఇదంతా లేదు. వీళ్ళందరూ ఏం చేయాలి? సుకర్మములెవ్వియు చేయజాలరి కలియుగమందు మానవులు. ఒక సత్కర్మ ఆచరించాలన్న ఆలోచనే రాదు. ఎంతసేపు సినిమాలు చూద్దామా, సీరియల్ చూద్దామా, బయట తిరుగుదామా, పబ్లకు లేకపోతే హోటల్స్కి వెళ్ళి తిందామని ఆలోచిస్తాడు. కానీ ఒక భగవన్నామని చెబుదామా, ఒక భాగవత కథ విందామా,
రంగరంగా రంగారంగా అని అనాల్సిన జనం అంతా రింగ 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 అంటూ వలయంలో చిక్కుకొని జీవితాన్ని దౌర్భాగ్యంగా మలుచుకుంటున్న నేపథ్యంలో కావున ఎయ్యది సర్వ సౌఖ్యమయ్యలాడు ఫస్ట్ అడిగింది ఏంటో తెలుసండి, శరీరానికి వాడికి ఆనందం కలగాలంటే ఏం కావాలి? కావున ఎయ్యది సర్వ సౌఖ్యమయ్యలవడు ఏమిటన్బొడమున ఆత్మకు శాంతి. ఇహమైన తర్వాత మనస్సు ప్రశాంతంగా ఉండి వాడికి పరలోకం ఎలా దొరుకుతుంది? దీనికి కావలసిన ఉపాయం ఏదైనా చెప్పవయా అని సూత మహర్షిని శౌనకాది మహాములంతా ప్రశ్నించారు. చూసారా ఋషి యొక్క ఆలోచన ఎంత బాగుంటుందో. అందుకే ఋషిపీఠమైన భారతదేశంలో పుట్టిన మనము ఋషిలాగా ఆలోచించే ప్రయత్నం చెయ్యాలి. సుకర్మములెవ్వియు చేయదాలరి కలియుగమందు మానవులు. కలియుగంలో ధర్మము ఒక్క పాదం మీద మాత్రమే నడుస్తుంది. అది మనకు పరీక్షిత్తు వృత్తాంతంలో అర్థమవుతుంది. మరి ధర్మాచరణ లేకపోతే ఆయుష్ తగ్గుతుందని మీరే అన్నారు, అనేకమైన రోగాలు వస్తాయని మీరు చెప్పారు. కనుక కలియుగంలో సత్కర్మలు ఆచరించలేని మానవులకు ఆనందం కలగాలంటే ఎలా? ఆనందం అంటే ఏమిటి? ఇహము పరము రెండూ కావాలి. మోక్షం వస్తుంది అని మీకు చెప్పామనుకోండి, గృహస్థ అయిన వాడు గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి ఆనంద మకరందాన్ని అందుకుంటూ సాధన చేసి ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపినప్పుడు కదా ఆ గృహస్థ ఆశ్రమము అతనికి మోక్ష సాధనమయ్యేది. కామిగా అనేవాడు మోక్షకామిగాడు. కాబట్టి ఇహము బాగుండాలి, పరము బాగుండాలి. కలియుగంలో సమాచరణ చేయకుండా చేయలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఏ విధంగా ఏమిటిన్ బొడము ఆత్మకు శాంతి ఎయ్యది సర్వసౌఖ్యమై అలవడు అన్న రెండు విషయాలను ప్రస్తావించాడు శౌనకాది మహామునులంతా కూడా. మొదటిది ఎయ్యది సర్వసౌఖ్యమై అలవడు. ఏం చేస్తే సుఖాలన్నీ వాడికి సొంతమవుతాయి. కారు కావాలి, అందమైన భార్య కావాలి, మంచి సంతానం కావాలి, పెద్ద ఇల్లు కావాలి, బంగళా కావాలి, బొచ్చుకుక్క కావాలి, ఇవన్నీ కావాలి అంటే ఏం చెయ్యాలి? ఇవన్నీ వచ్చిన తర్వాత మరి ఇవన్నీ ఉన్న వాళ్ళంతా ఆనందంగా ఉన్నారండి. లక్షలు కోట్ల కూలి పెట్టినవాడు జైల్లో నానావస్థలు పడుతున్నారు. ఎందుకని? అది కూడా మనకు భాగవతంలో వస్తుందండి. భాగవతం అంటే భవ్య జీవనానికి సోపానం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మొట్టమొదట ఇహం కావాలి. బతికినంత కాలము అనాయాసైన మరణం వినాదైన్యేన జీవనం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే పార్వతీ ప్రభు నిన్నటి రోజుని చెప్పుకున్నాం మనం. ఎవరి దగ్గర చెయ్యి దాచి అడగాల్సినటువంటి పరిస్థితి మనకు ఏర్పడకూడదండి. ముఖ్యంగా వృద్ధాప్యంలో సంపాదన లేనప్పుడు నువ్వు గనక పిల్లవాడి మీద, కొడుకు మీద, కూతురు మీద, అల్లుడి మీద ఆధారపడితే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోట్లేదు. అలా కాకుండా ఎయ్యది సర్వసౌఖ్యమై అలవడు, జీవించినంత కాలము అన్ని సుఖాలు అందుతూ ప్రాణోత్క్రమణ సమయం దాకా ఎవరి మీద ఆధారపడకుండా ఉండాల్సినటువంటి స్థితి నాకు కలగాలంటే, కలియుగ వాసులందరికీ కలగాలంటే ఏం చెయ్యాలి? మొదట అది అడిగాడండి. అంటే మీకు ఇహం వచ్చేసింది. ఇహ పరం ఏమిటిన్ బొడమున ఆత్మకు శాంతి. ఆత్మ ఏ విధంగా శాంతిస్తుంది? మొదటిది అందరూ ఆనందంగా ఉంటే, నీ కోరికలు ఏమీ లేకుండా నీకు ముక్తి దొరికితే నీకు శాంతి దొరికినట్టే. మరి ముక్తి ఇస్తూ మురిపాలతో సంబరాలతో జీవితాన్ని గడపాలంటే ఏమి చెయ్యాలి అంటే, భాగవతము ఇహము పరము రెండింటిని ఇచ్చే సాధనము అని నిన్నటి రోజున కల్పవృక్షంతో పోల్చుకున్నాం మనం. లలిత స్కంధము కృష్ణమూలమని. అది చెప్పిన తరువాత మరి దాన్ని నిరూపించాలి అంటే ఏం చెయ్యాలి అన్న విషయాన్ని కూడా మనం ప్రస్తావించుకోవాలి కదా. కాబట్టి మీరు భాగవతం వింటున్న ప్రతిరోజు ఆ సారాంశం తెలుసుకున్న తర్వాత, ఏమండి మీరు రెండు వస్తాయన్నారు, ఇహము పరము ఎలా వస్తుందని నన్ను ప్రశ్నించవచ్చు. అప్పుడు ఆ పద్యంలో మనకు ఏ విధంగా వ్యాసుడు మార్గదర్శకం చేశాడో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కనుక అలసులు మందబుద్ధియుతులల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు
సుకర్మములెవ్వియు చేయజాలరి కలియుగమందు మానవులు కావుననయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు నేమిటిన్బడమునాత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని శౌనకాది మహామునులు ఇహాన్ని పరాన్ని అందుకోవటానికి అవసరమైన సాధనం ఏదైనా ఉంటే చెప్పవయా సూత మహాముని అంటూ ఆయనను ప్రార్థించినటువంటి సందర్భంలో మనం ఈ పద్యాన్ని చెప్పుకున్నాం. అందరూ ఈ పద్యాన్ని కూడా కంఠస్థం చేస్తే బాగుంటుంది. ఓం తత్సత్.